హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు ప్రశాంతి అనిల్ కుమార్. వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ఉమెన్@హౌస్ వైఫ్ అండి. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్ అండి. ఈ ఛానల్ ద్వారా నేను యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. యూట్యూబ్ క్రియేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. నాకు అదే ప్యాషన్ ఉండింది. సో లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుండి చేయాలనుకుంటున్నాను. బట్ నాకు 3 కిడ్స్ ఉన్నారు. 2.5 year ఓల్డ్ బాబు ఉన్నాడు. సో ఇన్ని రోజులు కొంచెం పోస్ట్పోన్ అయింది వాళ్ళతో మేనేజ్ చేసుకోవడానికి. సో ఫైనల్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను బేసిక్గా ఎలాంటి కంటెంట్ తీసుకురావాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా వీడియోస్ ఏ టాపిక్స్ ఉంటాయి నా వీడియోస్లో అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కుకింగ్ బ్లాగ్స్ అండి. కుకింగ్ బ్లాగ్స్ అంటే డైలీ మనం చేసే కుకింగ్ బ్లాగ్స్ కాకుండా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు, ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు వాటిని తీసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. కుకింగ్ వీడియోస్ ఎలాగో మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మన నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తూనే ఉంటాము. కానీ స్పెషల్గా మనం ఏదైనా చేసుకున్నప్పుడు, పిల్లలకి ఏదైనా చేసి పెట్టినప్పుడు దాన్ని తీసి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సెకండ్ టాపిక్ వచ్చేసి పేరెంటింగ్ టిప్స్ అండి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ జనరేషన్ పిల్లల్ని మనం యాజ్ ఏ పేరెంట్స్గా ఎలా మేనేజ్ చేయాలి. హాఫ్ ఆఫ్ ది డే అయినా స్కూల్లోనే జరిగిపోతుంది వాళ్ళకి 6 to 7 hours. మిగతా కొంచెం టైం వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా పిల్లలు ట్యూషన్కి వెళ్ళేది ఉంటే ట్యూషన్కి వెళ్తారు. బట్ యాజ్ ఏ ఉమెన్గా, హౌస్ వైఫ్గా పిల్లల్ని ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి. మనం అలాంటి పేరెంటింగ్ రోల్ ఎంతవరకు చేయగలుగుతున్నాము యాజ్ ఏ పేరెంట్స్గా, పిల్లల్ని చికాకు పడకుండా, మనం పిల్లలకి గ్యాడ్జెట్స్ అలవాటు చేయకుండా, మనం గ్యాడ్జెట్స్కి అతుకుపోకుండా పిల్లల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనం చెప్పినట్లు ఎలా వినాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది కొన్ని టిప్స్ నాకు తెలిసినవి, నేను మా పిల్లలతో ఎలా ఉంటాను అనేది, అవి కొన్ని టిప్స్ మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థర్డ్ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అండి. ప్రిపరేషన్ టిప్స్. యాక్చువల్గా నేను లాస్ట్ 6 to 7 years స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ Group 1, Group 2 ప్రిపేర్ అయ్యాను. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండిందండి. అచీవర్ని కాదు, బట్ ఎంతో కొంత నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది. నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఎవరైనా ఆస్పిరెంట్స్కి, ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి అవి యూస్ఫుల్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ హెల్త్ కేర్ అండి. సెల్ఫ్ హెల్త్ కేర్ విషయానికి వచ్చేస్తే హౌస్ వైఫ్కి మెయిన్ ఉండాల్సింది సెల్ఫ్ హెల్త్ కేర్ అండి. నేను చూస్తున్నాను నా సరౌండింగ్స్లో, మా మదర్, మా పెద్దమ్మ, చిన్నమ్మ, మా ఇన్లాస్ అందరినీ కూడా, ఎవ్వరు కూడా ఉమెన్, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్, వాళ్ళ సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది చూసుకోరండి. సో ఎస్పెషల్గా నేను దీన్ని మాత్రం అండర్లైన్ చేసి మరీ చెప్తున్నా. మనం ఉమెన్ హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. మన చిల్డ్రన్ అయినా, మన హస్బెండ్ అయినా, ఎవరైనా, హోల్ ఫ్యామిలీ, హోల్ హౌస్ కూడా హెల్తీగా ఉండాలంటే యాజ్ ఏ ఉమెన్ మీరు హెల్తీగా ఉండాలి. సో ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది మనకి పాటించాలి. దీనికోసం నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను, నా ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది, నేను ఎలాంటి హెల్తీ ఫుడ్స్ తీసుకుంటాను, హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తాను అనేది నేను ఈ టాపిక్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండి. మీ అందరికీ తెలుసు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉంటాయో. ఎంత అర్నింగ్ కొంచెమైనా ఉండని, ఎక్కువ మొత్తంలో అయినా ఉండనియండి, మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేసరికి ఎక్కడ లేని హడావిడి వచ్చేస్తుంది. బడ్జెట్ మేనేజ్మెంట్, మంత్ ఎండ్ రాగానే బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది. హస్బెండ్ శాలరీ ఎర్న్ చేసినా కూడా మేనేజ్ చేయాల్సింది మాత్రం యాజ్ ఏ ఉమెన్, యాజ్ ఏ హౌస్ వైఫ్ మన రెస్పాన్సిబిలిటీ అది. మనం దేనికి ఎంత పార్టీషన్ చేసుకుంటున్నాము, ఎవ్రీథింగ్, వెజిటేబుల్స్ దగ్గర నుంచి గ్రాసరీస్ వరకు, పిల్లల నీడ్స్ వరకు, పిల్లలకి ఎలాంటివి కొనివ్వాలి అనేది, వాళ్ళ ఖర్చులు ఎలా ఉంటాయి, మన సేవింగ్స్ ఏంటి, మన ఎక్స్పెండిచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా యాజ్ ఏ ఉమెన్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారు. సో ఇది నేను మా ఇంట్లో ఎలాంటి టిప్స్ పాటిస్తాను, ఎలాంటివి చిన్న ట్రిక్స్ యూస్ చేస్తాను, మా ఇంట్లో నేను ఎలాంటి విధానాలు పాటిస్తాననేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే మీరు పాటించండి. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ బ్లాగ్స్ అండి. ట్రావెల్ బ్లాగ్స్ అంటే మాది ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట అండి. ప్రజెంట్ మేము ముంబైలో ఉంటున్నాము. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి మేము
ముంబైకి షిఫ్ట్ అయ్యామండి. మేము ముంబైకి వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, విజిటింగ్ సైట్స్ ఎలా ఉన్నాయి, విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయి, మన కల్చర్కి ఇక్కడ కల్చర్కి, ఇక్కడ ట్రెడిషన్కి ఎలాంటి వేరియేషన్స్ ఉన్నాయి, ఫుడ్ వెరైటీస్ ఏంటి, ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉంటాయండి. అలాంటివి కొన్ని బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ని నేను ట్రావెల్ బ్లాగ్స్గా మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. రేపటి నుండి నా వీడియోస్ అనేవి ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఎవరైనా వ్యూవర్స్ ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే నా కంటెంట్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపించినా, నా వీడియో ద్వారా ఏదైనా చిన్న మెసేజ్ అయినా మాకు యూస్ఫుల్ అవుతుంది ఈ మెసేజ్ అనేది మీకు అనిపించినా, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఒక మోటివేషనల్ వీడియో లాగా అండి మన ఛానల్, మోటివేషనల్ ఛానల్ లాగా. ఎందుకంటే ప్రతిదీ మనం స్ట్రెస్ బస్టర్ లాగా మనమే పెయిన్ భరిస్తూ బర్స్ట్ అవ్వడం కాకుండా, మనం యాజ్ హౌస్ వైఫ్స్ మనం ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, మన థింగ్స్ మనం ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంతే అండి. ఎవరికైనా ఈ ఛానల్ యూస్ఫుల్గా అనిపిస్తే, మా కంటెంట్ మీకు నచ్చినట్లు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.